నమస్కారం. శత్రువును జయించాలంటే అతని గురించిన పూర్తి సమాచారం మన దగ్గర ఉండాలి, అవునా? కాబట్టి అసలు కోపం రావడానికి కారణాలు ఏమిటి, దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోవాలి. ఈ శీర్షికలోని ఈ మొదటి పోస్ట్లో యాంగర్ టు లవ్ పుస్తకంలోని మొదటి చాప్టర్ నుండి కొన్ని అంశాలు చూద్దాం. ఈ చాప్టర్ రాసిన వారు హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి పూజ్య దాజీ. మనలో కోపం రేకెత్తించే కారకాలు రెండు విధాలుగా ఉంటాయి. మొదటి రకం కారకాలు బాహ్యంగా ఉంటాయి. ఉదాహరణకి విషాదకర పరిస్థితులు, సంఘటనలు, అవమానాలు, విమర్శలు, ఉచిత సలహాలు, బెదిరింపులు, లేక పొంచి ఉన్న ప్రమాదాలు, మనకు జరిగిన అన్యాయం, పరాభవం మొదలైనవి బయట నుంచి వచ్చే ప్రేరేపణలు. ఆకాంక్షలు, కోరికలు, వాంఛలు, భయాలు మొదలైనవి మన అంతరంగంలో కోపం రగలడానికి కారణం అవుతాయి. కొన్ని సమయాల్లో మన ఉపచేతన మనసులో, అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో అట్టడుగున ఉన్న ఎంతో కాలం నుంచి దాగి ఉన్న కోపం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కారణం ఏదైనా సాధారణంగా మనం కోపం వచ్చినప్పుడు దానికి ఎదుటి వాళ్లే కారణం అన్నట్లుగా భావిస్తాం. మనం స్పందించే విధం కొన్ని సందర్భాల్లో రక్షణాత్మకంగా ఉండవచ్చు, లేదా మరికొన్ని సమయాల్లో దురాక్రమణ రీతిలో ఉండవచ్చు. ఉదాహరణకి విమర్శనే తీసుకుందాం. అది సద్విమర్శ అయినా కావచ్చు, లేదా అకారణంగా అన్యాయంగా చేసినదే కూడా అయి ఉండొచ్చు. ఏది ఏమైనా మనం కొంచెం ఆగి ఆ విమర్శను సానుకూల ధోరణిలో ఆలోచించి అందులోని నిజానిజాలను నిదానంగా పరిశీలిస్తే బహుశా అది మన ఉన్నతికి దోహదం చేయవచ్చు కూడా. అందుచేత విమర్శని ఎల్లవేళలా ప్రతికూల దృష్టితో చూడవలసిన పని లేదు. అది ఒక మంచి అవకాశాన్ని అందించే దానిగా చూస్తే ఫలితం వేరే విధంగా ఉంటుంది. కోపాన్ని అణుచుకోవడం కూడా మంచిది కాదు అంటారు దాజీ. అది కొంతకాలానికి ప్రెషర్ కుక్కర్ బర్స్ట్ అయినట్టుగా బదులవుతుంది. తద్వారా అది ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు కూడా. అయితే మరి కోపం వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి? వాస్తవాలను అంగీకరించి బాధ్యతగా ప్రవర్తించాలి. దాని అర్థం పిరికితనంతో దాక్కోమని కాదు. ఆ క్షణంలో తీవ్రంగా స్పందించకుండా కొంచెం సమయం తీసుకుని పరిస్థితి యొక్క పూర్వాపరాలు బేరీజు వేసుకుని కార్యాచరణని రూపొందించుకోవాలి. మరొక సూచన ఏమిటంటే, కోపం వచ్చినప్పుడు మన అంతరంగంలో ఏం జరుగుతోందో అనేది తెలుసుకుంటూ ఒక ఎరుక కలిగి ఉండడం. అది లేనప్పుడు మనం క్షణిక ఆవేశంలో ఏదో ఒక తీవ్రమైన ప్రతిచర్యకు పాల్పడతాం. మరి ఈ అవగాహన లేక ఎరుక కలగాలంటే ఏం చేయాలి? హార్ట్ఫుల్నెస్ సాధనలో దీనికి మంచి మార్గాలు ఉన్నాయి. అవి ప్రాణాహుతి సహాయంతో చేసే ధ్యానం, సాయంత్రం చేసుకునే నిర్మలీకరణ, కోపాన్ని ప్రజ్వలింపచేసే శక్తి ఏదైతే ఉందో అదే శక్తి మీలో ప్రశాంతత నెలకొనడానికి దోహదం చేస్తుంది. ఈ అవగాహన శక్తి మీలో వృద్ధి చెందే కొద్దీ కోపం నుంచి ప్రశాంతతకి మళ్ళీ సమయం తగ్గుతూ వస్తుంది. కోపం వచ్చినప్పుడు మన ఆలోచనలో స్పష్టత ఉండే అవకాశం తక్కువ. అందువలన మన స్పందన కూడా ఉండవలసిన రీతిలో ఉండదు. అందుచేత కోపం వచ్చినప్పుడు కొంచెం నిదానించాలి, అంటే కొంచెం విరామం తీసుకోవాలి. సహజ మార్గ సిద్ధాంతం ప్రకారం మన ఆధ్యాత్మిక యాత్రలో 13 చక్రాల గుండా ప్రయాణిస్తాం. 3వ చక్రం అయిన అగ్ని చక్రం పైన మనం ఆధిపత్యం సాధించినప్పుడు కోపం పైన ఆధిపత్యం సాధించినట్లే. అయితే మనం పైన చెప్పినట్లుగా అది ధ్యానం వలనే సిద్ధిస్తుంది. ఈ విషయం గురించి దాజీ స్పిరిచువల్ ఎనాటమీ అనే పుస్తకంలో చక్రాల గురించిన అధ్యాయంలో వివరంగా చర్చించారు. దాజీ సూచించిన మరికొన్ని సలహాలు.
కోపం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు ఈ క్రింది చిట్కాలు చేసి చూడండి. నేల మీద పడుకోండి. ప్రతిరోజు హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ చేసుకోండి. లేత నీలం రంగు మీద ధ్యానం చేయండి. కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న అంశంపైన మనం చర్చించుకునే ఈ సమయంలో దాజీ ఒక చక్కని కథను ఉదాహరణగా చెప్పారు. ఇస్లామిక్ జానపద కథల్లో ముల్లా నసీరుద్దీన్ అనే ఒక తెలివైన విదూషకుడు ఉంటాడు. ఆయనకి ప్రతిరోజు తనకిష్టమైన ఒక టీ షాప్లో కూర్చుని టీ తాగడం అలవాటు. ఒకరోజు ఒక అల్లరి కుర్రాడు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన టోపీ తీసి విసిరేసి పారిపోయాడు. ఆయన మారు మాట్లాడకుండా ఆ టోపీ తీసుకుని మళ్ళీ తల మీద పెట్టున్నాడు. ఆ మరుసటి రోజు అలా కొన్ని రోజుల పాటు ఆ అల్లరి కుర్రాడు అలాగే చేస్తూ వచ్చాడు. టీ షాప్లో ఉన్న చాలామంది ఆ కుర్రాడు చేస్తున్న పనికి కోపం తెచ్చుకున్నారు. కానీ నసీరుద్దీన్ మాత్రం ప్రశాంతంగానే ఉన్నాడు. ఆ కుర్రాడిని ఏదో ఒకటి చేయొచ్చు కదా అని కొంతమంది ఆయన అడిగారు. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అని ఆయన బదులిచ్చాడు. ఆ మరుసటి రోజు ముల్లా గారు ఆలస్యంగా రావడంతో ఆయన మామూలుగా కూర్చునే కుర్చీలో ఒక సైనికుడు కూర్చుని ఉన్నాడు. అందుచేత ముల్లా గారు వేరే కుర్చీలో కూర్చున్నారు. ఆ అల్లరి కుర్రాడు రోజులాగే వచ్చి ముల్లా గారు కూర్చునే చోట్లో ఉన్న ఆ సైనికుడి టోపీ లాగి నేలకేసి కొట్టాడు. ఆ సైనికుడు కోపంతో వాడిని ఒక్క చేత్తో గాలిలోకి లేపి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చి పోమన్నాడు. అప్పుడు ముల్లా నసీరుద్దీన్ తన స్నేహితులతో, చూశారా, ఇప్పుడు అర్థమైందా అని అడిగారట. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, కోపం వచ్చినప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా సహనంతో ఉంటే సమస్యకు మెరుగైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది అని. చివరిగా ఇంతకు ముందు చెప్పినట్లుగా కోపం అనేది ఒక శక్తి. దాన్ని మనం ఒక ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించడానికి ప్రయత్నించాలి. అంటే మన వ్యక్తిగత ఉన్నతికి, మనలో మార్పుకి అన్నమాట. అంటే ఏం చేయాలి? కోపం వచ్చినప్పుడు మనలో శక్తి ప్రవాహం గూర్చిన ఎరుక కలిగి ఉండండి. అది మనకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తోంది అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నాలో తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? నేను ఇంతకంటే భిన్నంగా ఏం చేయగలను? తద్వారా మీకు లభించిన జవాబులతో మీరు మీ స్వీయ ఉన్నతికి మార్గం ఏర్పరచుకోగలుగుతారు. యాంగర్ టులో పుస్తకంలోని మరికొన్ని వివరాలు మరొక పోస్టులో తెలుసుకుందాం. నమస్కారం.